స్వామి, ఉమ్, ఈ అఘోరాలు చనిపోయిన ఆడవాళ్ళతో శృంగారం చేస్తారు అది ఇది అని చెప్పేసి నేను చాలా కథనాలు చదివాను, చూశాను కూడా. యూట్యూబ్ ఛానల్స్ లో మామూలుగా ఇట్లా చేసేవి. అవి నిజంగానే అలా చేస్తుంటారు వాళ్ళు ఉమ్. నిజంగానే? మొదట మనం అఘోరాలు ఎవరు అనే విషయం మాట్లాడుకుంటే, శారీరకమైన సంభోగాన్ని ఒక కర్రతో దెబ్బ కొడతారని చెప్పాను మీకు నేను. అవును, అంటే అక్కడ చెప్పారు. ఒక నరం అనేది బలహీన పడిపోయి వారు పురుషాంగం అనేది వారికి సహకరించకుండా వెళ్ళిపోతుంది, అంటే ఒక స్త్రీ వ్యామోహానికి సహకరించదని చెప్పాము. అవును. రియల్ గా అఘోర అయితే సంభోగం చేయడు, ఎందుకంటే ఆయనకి ఆ యొక్క సంపద ఏదైతే విలువ మీరన్న ఈ శారీరక సుఖభోగాలు ఉండవు, ఉండవు. నగసాధువులకి కూడా ఉండవు. ఎవరైతే విద్యను నేర్చుకుంటూ ఉంటారో క్షుద్ర పూజలు చేసే వాళ్ళు రూపం అఘోర రూపమే ఉంటుంది. ఎంటికలు పెంచుకొని ఆహా. వారు ఏదైనా రుద్రాక్ష లింకాలు సంథింగ్ ఏదో పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళు మీరు అన్నట్టుగా శవంతో కూడా సంభోగం వాళ్ళకి చేసే అర్హత ఉండదు. మీకు శారీరక సంభోగం అంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్త్రీ పురుషుల్లో ఇద్దరు కలిసి చేయకపోతే కుదరదు, కుదరదు. ఇద్దరి 50-50 చాయిసెస్. అలాంటిది ఒక 50% అఘోరా ఉంటే ఇంకో 50% సున్నా ఉంటుంది, అంటే చనిపోయింది కాబట్టి. అవును. ఆవిడతో నేను ఏం చేయగలను మిత్రం? హ్మ్. ఒక మనిషి చనిపోయిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ 15 నిమిషాల తర్వాత నీది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫ్రీజ్ అవుతాయి. అవును. ఒకటి హార్ట్ ఎప్పుడైతే పంపింగ్ ఆపేస్తుందో ఫ్రీజ్ అయిపోయి, మానవ శరీరంలో లాస్ట్ బీట్ ఆగిపోయేది హార్టే. ఉదాహరణకు నీకు యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఏదైనా పెద్ద తీవ్రమైన యాక్సిడెంట్ నీ తల కూడా లేచిపోయింది అనుకుందాం, అప్పుడు కూడా నీ హార్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 15 నిమిషాలన్నా బీట్ చేస్తుంది. ఎందుకంటే దీని యొక్క ఈ బాడీ ఎంటైర్ ఫంక్షనింగ్ అనేది రిసీవ్ హై లెవెల్ నుంచి లో లెవెల్కి రావాలి, అంటే కొట్టుకుంటూ డౌన్ అవుతుంది. అవును. అంటే ఒక చలనం లేని శరీరం మీద ఒక అఘోర ఏమి చేయగలడు? కాబట్టి ఏంటంటే వాడు ఏం చేయగలడంటే, ఒక క్షుద్రపూజ చేసిన వాడు ఆ చనిపోయిన ఆ వ్యక్తి శరీరాన్ని చూయించి వేరే గాలిని ఆపే ప్రయత్నం చేసి, కొన్ని విద్యలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో దేవుడికి ఎంత బలం ఉందో ఈ రాక్షసులు కూడా దేవుడి యొక్క బలాన్ని సంపాదించాలన్న కుతూహలంలో తిరుగుతారు. అవును. ఈ యొక్క విద్యా సాధనలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ శవాన్ని పట్టుకొని ఉమ్. గాలి ప్రభావాన్ని తీసుకొచ్చి, లేదంటే ఆ శవం ద్వారా ఏదైనా విద్యా అర్హతలు వస్తే సంపాదిస్తామని, రక్తాన్ని చూయించి ఇంకేదో చేద్దామని, ఏదైనా వస్తువులు ఆశ పెట్టి ఇంకేదైనా చేద్దామని దాన్ని లేపే క్రియా ప్రక్రియలు చేస్తుంటారు వీళ్ళు. ఆహా. ఓసారి శరీరం చనిపోయిన తర్వాత ఈయన గారు చనిపోయారు అనే నిర్ధారణ జరిగితే అదే. పరమాత్ముడి ఆజ్ఞతోనే జరుగుతుంది చావు అనేది కూడా. మీకు తెలుసు కదా, అవునవును. అది చీమ కూడా కుట్టదు కుట్టదు. ఆజ్ఞ లేని అంటారు. కాబట్టి శివుడు ఆజ్ఞ లేదు చీమ కూడా కుట్టదని. ఒక ప్రాణం పోయినాక అఘోరా కాదు, ఇంకా ఏ ఘోరాది ఘోరాది మంచి వచ్చినా లేవలేదు. ఆహా. అదంతా వాస్తవం. మీరు అన్న వాళ్ళు వీళ్ళు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉన్నారు, శవాల మీద కూర్చొని తర్వాత ఆ రోజే పూడి చేసిన, ఆ రోజే కాల్ చేసిన శ్మశానంలో కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అవునవును. ఇప్పుడు యువరే ఉదాహరణకు నువ్వు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పోయావు శంకర, డిగ్రీ అంతా చదివాక మాస్టర్ డిగ్రీ వస్తుంది, అదే MBA పీజీ అంటాం. అవును. పీజీ అయిపోయినాక ఈ కీ రోల్స్ ఉంటాయి, అంటే ఏదో ఒక సబ్జెక్ట్ లో గ్రిప్ చేయడానికి ఉంటాయి, మాస్టర్ డిగ్రీస్ అంటాం. ఇప్పుడు వీళ్ళంతా చేసేది అదే. వీళ్ళు 10, 20, 30 వరకు చదివి ఆ పైన డిగ్రీని సంపాదించే వాళ్ళు వీళ్ళు కూర్చొని చేస్తుంటారు. అంటే ఆహా. దే వాంట్ ఏంటంటే ఒక రకమైన క్షుద్రపూజ శక్తిని సంపాదించే ప్రయత్నం చేసే వాళ్ళు వీళ్ళంతా. ఓకే. అలా చేస్తూ 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 ప్రాణాలు పోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు.